ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ గురించి చెప్పుకుంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ ఎలా వస్తుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఎలా వస్తుంది అంటే అక్కడ ఇచ్చినటువంటి వర్బ్కు వాట్తో కానీ హూమ్తో కానీ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ రావాలి. అంటే ఆ ఆన్సరే ఆబ్జెక్ట్గా ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి 3 రూపాలు ఉంటాయి. కర్త, క్రియ, కర్మ ఈ 3 రూపాలు ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ గాను. ఒక సెంటెన్స్ తీసుకుంటే రామ కిల్డ్ రావణ అన్నటువంటి సెంటెన్స్ తీసుకున్నప్పుడు రాముడు రావణని చంపెను. రామ్ సబ్జెక్ట్, కిల్డ్ వర్బ్, రావణ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ రూపాలను తీసుకున్నాం. కిల్డ్ అన్నటువంటి పదాన్ని వర్బ్ను ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా అని ఎలా చెప్తాం? హూమ్తోనూ వాటితోనూ క్వశ్చన్ వేసుకుంటాం. మొట్టమొదట హూమ్తో క్వశ్చన్ వేసుకుంటే హూమ్ డిడ్ రామ కిల్, రాముడు ఎవరిని చంపెను క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ రావణ అన్నటువంటి సమాధానం వస్తుంది. రాముడు రావణుని చంపెను ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి కిల్డ్ అనేటువంటి వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్గా చెప్తాం. హూమ్ అంటే ఎవరు? రావణ. రావణ ఆబ్జెక్ట్, రావణ కర్మ అవుతుంది. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి కిల్డ్ అన్నటువంటి పదాన్ని ట్రాన్సిటివ్ వర్బ్గా తీసుకున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సకర్మక క్రియ అని. సెంటెన్స్కు వాటితో క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తే ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. రామా ప్లేడ్ క్రికెట్, రాముడు క్రికెట్ ఆడను అన్నటువంటి సెంటెన్స్లో వాట్ డిడ్ రామా ప్లే, రాముడు ఏమి ఆడను వాటితో క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చేసి క్రికెట్ అన్న. ఆబ్జెక్ట్ కర్మ క్రికెట్, క్రికెట్ అనేటువంటి సమాధానం ఉంది. ప్లేడ్ వర్బ్ ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. రామ సబ్జెక్టు, ప్లేడ్ ఈ ట్రాన్సిటివ్ వర్బ్ ఉపయోగించాము. తర్వాత క్రికెట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఉపయోగించాము. ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్టే క్రికెట్ ఆన్సర్ గా ఉంది. కాబట్టి ప్లేడ్ అన్నటువంటి పదాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ గా తీసుకున్నాం. హీ టేక్స్ మ్యాంగో అన్నాం, అతడు మామిడి పండు తీసుకుంటాడు. వాట్ డస్ హీ టేక్స్ అన్నటువంటి క్వశ్చన్ వేసుకుంటే వాట్తో క్వశ్చన్ వేసుకున్నాం. అతడు ఏమి తీసుకుంటాడు? ఆన్సర్ వచ్చేసి మ్యాంగో. మ్యాంగో అతడు తీసుకుంటాడు. సమాధానం వచ్చేసి మామిడి పండు. ఈ మ్యాంగో అన్నటువంటిది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కర్మ మ్యాంగో కాబట్టి మామిడి పండు ఆబ్జెక్ట్ కాబట్టి టేక్స్ అన్నటువంటి పదాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ గా చెప్పుకున్నాం. టేక్స్ అన్నటువంటి పదము వర్బ్ ఫామ్ ట్రాన్సిటివ్ వర్బ్ గా తీసుకున్నాం. హీ సబ్జెక్టు, టేక్స్ ట్రాన్సిటివ్ వర్బ్, మ్యాంగో ఆబ్జెక్ట్ గా తీసుకున్నాం. టీచర్ కాల్డ్ స్టూడెంట్, టీచర్ కర్త, కాల్డ్ క్రియ, స్టూడెంట్ కర్మ. టీచర్ విద్యార్థిని పిలిచెను. హూమ్తో క్వశ్చన్ వేసుకుంటాం. హూమ్ డి టీచర్ కాల్ అన్నటువంటి క్వశ్చన్ వేసుకుంటే టీచర్ ఎవరిని పిలిచింది? స్టూడెంట్ అన్నటువంటి ఆన్సర్ వస్తుంది. స్టూడెంట్స్ను ఇప్పుడు ఆన్సర్గా తీసుకొని కాల్డ్ను ట్రాన్సిటివ్ వర్బ్గా ఎంచుకున్నాం. రఘు కాడ్ బాల్, రాజు బంతిని పట్టుకొనెను. వాట్ డిడ్ రాజు, ఇప్పుడు వాటితో క్వశ్చన్ వేసుకుంటాం. వాటితో క్వశ్చన్ వేసుకుంటే రాజు ఏమి పట్టుకొనెను ఆన్సర్ వచ్చేసి బాల్ అన్నటువంటి ఆన్సర్ వస్తుంది. సమాధానం బంతి అన్నటువంటి సమాధానము వస్తుంది. ఆబ్జెక్ట్ కర్మ బాల్ కాబట్టి కాట్ ట్రాన్సిటివ్ వర్బ్ గా తీసుకున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్ గురించి తెలుసుకుంటాం. చూడండి, కర్త క్రియ మాత్రమే ఇక్కడ ఉంటుంది, కర్మ ఉండదు. రామ రన్స్ వెల్ అన్నటువంటి సెంటెన్స్ లో రాముడు బాగా పరిగెత్తుతాడు. హూమ్ డస్ రామ రన్స్ వెల్, హూమ్ తో క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ ఉండదు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఆన్సర్ లేదు. కాబట్టి రన్స్ అన్నటువంటి పదాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా ఎన్నుకున్నాం.
అదేవిధంగా వాట్ డస్ రామ రన్స్ వెల్, వాటితో క్వశ్చన్ వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆన్సర్ ఉండదు. కాబట్టి నో ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఏ ఆన్సర్ లేదు. రన్స్ అన్నటువంటి పదాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా ఎన్నుకున్నాం అన్నమాట. సీత రైట్స్ స్లోలీ అన్నాం. ఇక్కడ సీత రైట్స్ క్రియ, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సీత నిదానంగా రాస్తుంది. ఈ సెంటెన్స్ ఇచ్చినటువంటి వర్బ్కు వాటితో క్వశ్చన్ వేసుకున్నప్పుడు వాట్ డస్ సీత రైట్ స్లోలీ అన్నటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ సీత నిదానంగా ఏమి రాస్తుంది అన్నటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ లేదు, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఆన్సర్ లేదు. కాబట్టి ఇక్కడ రైట్ అన్నటువంటి వర్బు ఇంట్రాన్సిటివ్ వర్బ్ చెప్పుకున్నాం. హూమ్ డస్ సీత రైట్ స్లోలీ, హూమ్ తో క్వశ్చన్ వేసుకున్నప్పుడు సీత నిదానంగా ఎవరికి రాస్తుంది అన్నటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ లేదు. వాటితో క్వశ్చన్ వేసుకున్నప్పటికీ హూమ్ తో క్వశ్చన్ వేసుకున్నప్పటికీ ఏ ఆన్సర్ రాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వర్బు ఇంట్రాన్సిటివ్ వర్బ్ చెప్తున్నాం. ఆబ్జెక్ట్ లేదు, ఆన్సర్ లేదు కాబట్టి